హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు హరి వ్లాగ్. ఇవాల్టి వీడియోలో మీరు చేసేటటువంటి లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఎక్కువగా పెంచుకోవడానికి యూట్యూబ్ అనేది అదిరిపోయి సెట్టింగ్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ సెట్టింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ వ్యూస్ పెంచుకోవచ్చు, అంతేకాకుండా ఎక్కువ యాడ్స్ పెరుగుతాయి, మనకి ఎక్కువ రెవెన్యూ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇవాల్టి వీడియోలో ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీ యొక్క మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత studio.youtube.com అని ఎంటర్ చేయండి. సో studio.youtube.com అని ఎంటర్ చేసినట్లయితే మీకు ఛానల్ యొక్క మెయిన్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత, అంటే ఇది మీకు అర్థం అవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మొత్తం కూడా సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది అర్థం అవడం కోసం. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మీరు చేసినటువంటి వీడియోస్, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అవుతాయండి, అంటే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు నేను చేసినటువంటి కొన్ని షార్ట్స్లో మీకు అర్థం అవడం కోసం ఒక షార్ట్ అయితే నేను ఇప్పుడు తీసుకుంటాను. ఇక్కడ ఒక షార్ట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు సేమ్ లెంతీ వీడియో ఎలా అయితే, లాంగ్ వీడియో ఎలా అయితే పోస్ట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ మీకు డిస్క్రిప్షను, టైటిలు, థంబ్నెయిల్, ప్లేలిస్ట్ అన్నీ చూపిస్తుంది. దాన్ని కొద్దిగా లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకుంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్ కనిపిస్తాయండి. విజిబిలిటీ, రిస్ట్రిక్షను, రిలేటెడ్ వీడియోస్, సబ్ టైటిల్స్ అని. అందులో రిలేటెడ్ వీడియోస్ ఏదైతే ఉందో, అంటే నేను ఆల్రెడీ అది పోస్ట్ చేశాను కాబట్టి మీకు అది చూపిస్తుంది. మీకైతే నన్లో ఉంటుంది, నన్లో. సో దానిపైన మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు యాక్చువల్గా ఇంతకుముందు ఏదైతే షార్ట్స్ పెట్టావో దానికి లింక్ ఇస్తే డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించి ఫుల్ వీడియో ప్లే అయ్యేది. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మీరు ఏదైతే షార్ట్ చేశారో దానికి రిలేటెడ్ వీడియో ఏదైతే ఇందులో చెక్ చేస్తారు, దానికి రిలేటెడ్ వీడియో ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ పైన అండూ చేంజెస్, సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కండి. ఆ సేవ్ పైన నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి నాకు అక్కడ గ్రీన్ కలర్ చూపించటం లేదు, మీకైతే సేవ్ హైలైట్ అవుతుంది. సో సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఏదైతే మీరు షార్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేస్తారో అది హైలైట్ అవుతుంది, డైరెక్ట్గా చూపిస్తుందండి. అప్పుడు దానిపైన క్లిక్ చేసినట్లయితే దాని ఫుల్ వీడియో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళవలసింది. క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా పెద్ద వీడియో, అంటే లాంగ్ వీడియో అనేది, మెయిన్ వీడియో అనేది ఓపెన్ అయ్యి డైరెక్ట్గా వీడియో అనేది అక్కడ చూపిస్తుంది. దానివల్ల మన ఛానల్ తొందరగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది, మన వీడియోకి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట.